నేను ఎప్పుడు చెప్పా 22Aలో ఒకటి తీస్తే ఇంకా ఇద్దరికి ఇబ్బంది వస్తుంది. అది స్వార్థపూరితమైనటువంటి విషయం. కేవలం ఏదైతే మొన్న మీటింగ్ 2 సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి మేము చేశాము. అద్భుత సక్సెస్. ఎవరు అనుకోలేదు షార్ట్ టైం 2 డేస్లో అనుకుని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తారనేసి. ప్రజలు ఎక్కడ స్టాంపీడ్ అవుతుందని చెప్పేసి ఆపేసినటువంటి పరిస్థితి మనం ఎప్పుడు తిరుపతి చూడలేదు. అంత గొప్ప సక్సెస్ అయింది. కాబట్టి ఏదో ఒకటి బురద జలాలి. ఇది జరిగి సంవత్సరం అయింది. సంవత్సరం దాకా నిద్రపోయారా? నేను అడుగుదాం. నేను యాక్చువల్లీ ఈవినింగ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎవరైతే గ్రీఫ్ ఉందో, ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దగ్గరికి వస్తా అని చెప్పారు. ఇవాళ డెఫినెట్గా ఎవరికేమన్నా హక్కు డెఫినెట్ దే ఆర్ డోర్స్, దే ఆర్ ఓపెన్. కలెక్టర్ గారు ఆఫీస్ ఉంది, లేదంటే కోర్టుకు పోవచ్చు. దే కెన్ అప్పీల్ చేయకుండా ఊరికైనా ఇద్దరు పెట్టి చెప్పుకుని వస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు 150 ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి తిరుపతిలోనే అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చోబెడితే మేము కూడా ఊరికైనా మైక్ ఇచ్చేసి చెప్పగలం. నేను చెప్తాను. ఈవెన్ పత్రికా సోదరు కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటి, మీరంటే ఉందాగా ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఆ బ్లూ మీడియా అంటే తప్పదు, వాళ్ళకంటే ఉందని మళ్ళీ మార్క్ అంట. అది వాళ్ళకన్నా ఒక విఘ్నత ఉండాలా, వాళ్ళ ఆలోచన చేయాలా, ఏది నిజం ఏది నిజం కాదని. గత మేలో అయినటువంటి విషయాన్ని సంవత్సరం 11 నెలల తర్వాత, ఇవాళ ఏంటి జూన్ 13 నెలల తర్వాత ఇవాళ కావాలని ఎందుకు వినతి చేయాల్సి వచ్చింది? కాబట్టి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది స్టే. ఎవరు వెళ్ళారని చెప్పారు? అది సంథింగ్ డిఫరెంట్ ఇష్యూ. ఇది నా పర్సనల్లో ఈయన పర్సనల్ కావాలని మా ఎమ్మెల్యే గారినో లేకపోతే మమ్మల్ని ఇట్లా బురజాలంటే ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే కేసులు కూడా పెట్టి వాళ్ళకి డిఫమేషన్ కేసు ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అవసరం క్రిమినల్ కేసు కూడా పెడతాం. ఎందుకంటే ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండగా నాది అంటే కాదు. దాని ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు 50 సంవత్సరాలు తెచ్చుకోలేనివాడు ఇవాళ నువ్వు వచ్చి నాది ఎలా చెప్తావు? కోర్టు అని నేను ధిక్కరించినాయి కాబట్టి నువ్వు చెప్తాను. లేదు ఇంకా ప్రొసీజర్ యూ ఫాలో ద ప్రొసీజర్. యూ కాన్ జస్ట్ కమెంట్స్ మైక్ ముందు వచ్చేసి లేదు మాకు అన్యాయం జరిగిందంటే అది ఈ సమాజంలో అందరికీ అన్యాయంగా అనిపిస్తుంది. కానీ న్యాయం ఏంటో చెప్పడానికి అధికారులు ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, అవి నిర్ధారిస్తాయి. నువ్వు నేను కాదు. సో పత్రికా సోదరులు కూడా సమన్వయం పాటించి ఏది నిజము ఏది నిజం కాదు, ఏది ప్రజా ఉపయోగం కోసం చేస్తామో అది కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఓకే, అసలు అర్హత ఆయనకి లేదు. నేను గొడ్డలపాటి అధ్యక్షుడికి మత్స్యకారుల గురించి కానీ వెనక బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. ఏదైతే మనం చూసాం గతంలో కూడా వాళ్ళకి ఒక DNA ఉంది. వాళ్ళ పూర్వీకులు కూడా హైదరాబాద్ మంచి హ్యాపీగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు. ఈరోజు ఈ ప్రాంతంలో కులాల మంది పెట్టేవాళ్ళు. అదొకటే ఇష్టం అని కాదు, ఏ ఇద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది ముఖ్యంగా ఇద్దరు వేరే కులం ఉంటే అసలు ఇష్టం లేదు. కంపల్సరీ కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మత్స్యకారు గురించి మాట్లాడే అర్హతానికి ఏముందండి? ఎప్పుడన్నా బియ్యం ఇచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, దాన్ని డబ్బుల పరంగా మార్చినా తెలుగుదేశం పార్టీ, దాన్ని మళ్ళా పెంచినా చూసుకుంటాం ప్రభుత్వం. అంటే తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉండి, జనసేన భాగస్వామ్యంగా ఉండి, పైనుంచి మోడీ గారు ఆశిస్తున్న పార్టీ ఈరోజు వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ 20,000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తున్నారు. మీరు జువల్దీని కూడా వెళ్ళి సీన్ చేశారు. ఎందుకంటే ఎవరు ఆర్థికంగా పేదవాడు బాగుపడకూడదా అంటే, వాళ్ళ భూములు విలువ పెరగకూడదా అంటే, ఒక ఇండస్ట్రీ వస్తే ఆటోమేటిక్గా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈరోజు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చింది. దీని మూలంగా నీకు 30 జరా షాప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఈ పంచాయతీకి కావాల్సినటువంటి రెవెన్యూ కూడా పెరుగుతుంది. అట్లా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ పోయే విధంగా మేము అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే జువల్దీని పోయి అక్కడ కూడా చేస్తాడు. లేదు మత్స్యకారులకు మేము నెట్లు ఇచ్చాం, మోటార్లు ఇచ్చాం, మీకు మోపెడ్లు ఇచ్చాం, లేదు అంటే ఏరియేటర్లు ఇచ్చాం. అట్లా అన్ని స్కీములు మేము చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. డిపాండర్స్ లేకపోతే సముద్రంలో పోయే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసిన విధంగా GPS ట్రాన్స్పాండర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఎప్పుడు లేవే, వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదే. నిజంగా మత్స్యకారులు కాదు, ఎనీ చేతి వృత్తుల వాళ్ళకి కూడా గతంలో ఆదరణ ఇచ్చింది ఆపింది వాళ్ళే. చరిత్ర వాళ్ళది. ఆదరణ 2019 దాకా వస్తే అది తీసుకెళ్లి గోడౌన్లో పడేసినటువంటి చరిత్ర వాళ్ళది, మాది కాదు. మేము ఎప్పుడు పేదవాళ్ళ సుభిక్షంగా ఉండాలా, ప్రాంతం శ్యామలంగా ఉండాలని ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కూడా చెప్తాను, ఈ తిరుపతిని కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగిన ప్రాంతం, వారు జన్మించిన ప్రాంతం, ఈ ప్రాంతం బెటర్గా ఉండాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము అందరం కూడా చేస్తూ ఉంటే ఏదో ఒక బురద ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వేస్తే భయపడతాడే, భయపడేవాళ్ళ కనపడుతున్నాం మా ఎమ్మెల్యే. ఇప్పుడు షెట్టిపల్లి చేసాం, ఈరోజు డామినేట్ మీటింగ్ పెట్టుకున్నాం 3ంటికి. మీ అందరూ తెలియాలి అని ఏం చేస్తాను. ఎందుకంటే మా గురించో మా ఇంటికో ఈయనింటికో రాదురా. పేద ప్రజలు ఎన్నో సంవత్సరాలు డికేడ్స్ నుంచి 2 ఇష్యూస్ మేము సాల్వ్ చేస్తా ఉన్నాం. ఒట్టి చేరుకున్న విలేజ్ గుంటూరులో 100 సంవత్సరాల నుంచి అది ఒక విలేజ్ ఉంది, దాన్ని సాల్వ్ చేసాం. అట్లా ఒక గ్రామాలు లార్జర్ ఇంట్రెస్ట్, నా వ్యక్తిగతమైన ఇదో లేదా ఈయన వ్యక్తిగతం కాదు, లార్జర్ ఇంట్రెస్ట్ ఏదన్నా అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలి. ఈవెన్ ఇక్కడ మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం, ఇది కూడా పెద్ద కాలనీ, శ్రీనివాసపురం ఇది ఉంది, పద్మావతిపురం 2 ఉన్నాయి, 2 రిజిస్ట్రేషన్ లేవు. దీన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అందరికి ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక తీసుకురామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రికి ఆదేశించారు.
అలా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర వచ్చి వీళ్ళకి మంచి పేరు వస్తుంది, ఎక్కడో బురదయ్యాల ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే లింక్ పెట్టి మంత్రికి వేస్తేనో లేకపోతే ప్రభుత్వానికి వేస్తేనో ఏదో ఉపయోగం అంటే ఎట్టి బస్సు ఒప్పుకునేది లేదు. సంవత్సరం ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇవాళ గుర్తొచ్చింది నీకు అంటే మా మీటింగ్ ఇంత బ్రహ్మాండంగా జరిగితే ఏదో పుల్ల పెట్టాలని చెప్పేసి. తప్పకుండా ఎవరైతే ప్రభుత్వం చేసే మంచి పనులను విమర్శిస్తారో, ఎవరైతే యాంటీ సోషల్గా మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే బెదిరిస్తా ఉన్నారో 2029కి వస్తే మీరు జన్మలో రారు, ఇలాంటి పిచ్చి మాటలు ఊహలు పెట్టుకొని అలాంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా చట్టపరంగా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మానవతా తప్పదో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కులము మతము అనేది పేద ప్రజలు వాళ్ళు బాగుండాలా, భవిష్యత్తు తరాలు బాగుండాలని తప్ప వేరే కులాల మతాల మీద ఎప్పుడూ లేవు. అలాంటి ఇదే మాకు ఎప్పుడూ లేదు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చూసుకోండి, ఎప్పుడు కూడా ఆ తత్వం లేదు. నేను చెప్తున్నా గొడ్డలి పార్టీకి వేరే పని లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొడ్డలి పార్టీకి పని ఇద్దరు హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు. ఇద్దరు సంతోషం కలిసి బాగున్నా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకు ఎలా పొల పెడితే బాగుంటుంది. మీ ఛానల్లో ఇద్దరు హ్యాపీగా ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే మోనోపల్లి ఉండాలా, బురదేసి ఇద్దరు కొట్టుకుంటే హ్యాపీగా ఒక సైకో తత్వం ఉండాలి. మొత్తం నాయకులు ఉండాలి, కింద అందరూ అట్లే ఉంటారు. సో ఆ తత్వంలో ఈ కులాలు ఇప్పుడు బాగా కలిసిపోయి ఉన్నాయి. ఇట్లా ఏం పెడితే బాగుంటుంది. ఒక సినిమా ఉంటుంది, ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది వెనక, గుర్తు రావట్లేదు నాకు. అది మహేష్ బాబు సినిమాలో శాడిస్ట్ ఉంటాడు, ఒకతను నవ్వుతూ ఉంటాడు, అట్లాంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆ ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు. స్పైడర్ మూవీలో ఎట్లయితే సైకో మ్యూజిక్ పెట్టాలి రాగానే, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మ్యూజిక్ పెట్టండి వాళ్ళకి, టున్ అట్లా పెడితే కానీ వీళ్ళకి కుదిరాదు. సైకో తత్వం, సైకో మనుషులు. అది తప్ప ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా, అది మా మొదటి లక్ష్యం. దాని తర్వాతే మేము రాజకీయం, వాళ్ళకి ముందు రాజకీయం తర్వాత